అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 21 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా అంటే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి చోటు చేసుకోబోతున్నారు అనేటువంటి విషయాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు బంధాలకు బంధుత్వాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారండి. ఎక్కువగా మితిమీరినటువంటి ప్రేమను ఇస్తూ ఉంటారు. ఎక్కువగా మితిమీరినటువంటి కోపం వీరికి వచ్చినప్పుడు కూడా ఆ కోపం తగినటువంటి సామరస్యం వీరికి బాగా తెలుసు. అంటే ఏ విషయంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఏ వ్యక్తులతో ఎలా మాట్లాడితే వారికి నచ్చుతుంది, ఎలా మాట్లాడితే వారికి ఉన్నటువంటి పొగరు తగ్గుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వీరికి బాగా తెలుసు. ఎందుకంటే వీరికి ఫేస్ రీడింగ్ చేయడం బాగా తెలుసండి. అంటే ఎదుటి వ్యక్తులు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా థింక్ చేస్తారు, వారి యొక్క అంటే వారి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వీరు చిన్నప్పటి నుండి అలాంటి వ్యక్తులతో తిరిగి అలవాటైనటువంటి రాశి జాతకులు అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే సమాజంలో ఎలా ఉంటారు జనాలు, ఏ విధంగా అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అవసరం లేకపోతే ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా వీరు చూసి పెరిగారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి అన్ని విషయాల యందు చాలా చక్కగా అవగాహన అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలండి. అందులోనూ ఈ రాశి వారు చిన్నప్పటి నుండి కూడా కుటుంబ సమస్యలు కావచ్చు, లేదంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా వీరిని పలకరిస్తూ ఏదో ఒక విధంగా వీరిని ఈ రాశి వారిని ఏదో ఒక సమస్యలు అయితే ఎప్పుడు కూడా వీరికి చుట్టూ ఉంటూనే ఉంటాయండి. ఒక ముళ్ళ కంపలాగా ఎప్పుడు కూడా వీరికి చుట్టూ కమ్మేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరు ఏంటంటే ఎక్కడా కూడా అధైర్యపడరు, అలాగే ఎవరికి కూడా లొంగరు. ఏదైనా కానీ మేము ఇలాగే ఉండాలి, ఇలానే ఉంటాము అని మా యొక్క నిజాయితీ, అలాగే మేము చేసినటువంటి పని మా కష్టము ఏది కూడా వృధాగా ఉండదు. మా కష్టానికి అలాగే మా యొక్క నిజాయితీకి భగవంతుడు ఏదో ఒక విధంగా మంచి తీర్పునైతే ఇస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటారు. నమ్మడమే కాకుండా ఆ యొక్క ప్రతి విషయాల్లో కూడా వీరి నిజాయితీని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు కూడాను. కొన్ని సందర్భాల్లో ఏమిటంటే కొంతమంది వ్యక్తులు వీరి యొక్క నిజాయితీని చూసి ఓర్చుకోలేక వీరిని కొంచెం సమాజంలో బ్యాడ్గా చేయాలని చెప్పి శతవిధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా వీరు ఎక్కడా కూడా లొంగకుండా వారికి తగినటువంటి సమాధానం ఇస్తూ ఉంటారు. అలాగే బంధాలకు బంధుత్వాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని కూడా చెప్పుకుందాం. కొంతమంది బంధువులు కానీ బంధుత్వాలు కానీ వీళ్ళు చాలా రోజుల నుండి అవాయిడ్ చేసినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చండి. వీరికి వచ్చేటువంటి ఒక మంచి గౌరవ మర్యాద, ఒక మంచి అంటే వీరికి సమాజంలో వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇలా ఏవైనా కావచ్చు, వీళ్ళ యొక్క ఉన్నత స్థితిని వారు తెలుసుకొని తప్పకుండా వారైతే వీరి యొక్క సహాయం కోసం దగ్గర రాబోతున్నారు. రేపటి రోజున అంటే ఏ పరిస్థితుల్లో అయినా ఏ సంఘటన ద్వారా అయినా కానీ వారు రేపటి రోజున మీ దగ్గరికి వస్తారు. వచ్చి వారి తప్పులు తెలుసుకొని మిమ్మల్ని మన్నించమని చెప్పి వేడుకుంటారు. ఏ బంధాలైతే మీరు దేనికి పనికిరారు, ఇక వీరు వేస్ట్ అని చెప్పి ఎవరైతే నలుగురిలో అవహేళన చేశారో అలాంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు, ఇద్దరు కూడా స్త్రీలు కావచ్చు, ఇలా ఏ వ్యక్తులైనా కావచ్చండి, మీ బంధానికి అంటే మీ దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు, ఇలా ఏదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీకు వచ్చినటువంటి ఉన్నతిని చూసి, లేదంటే మీకు వచ్చినటువంటి మంచి పేరు ప్రతిష్టలు చూసి దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండరు. కాబట్టి ఆ వ్యక్తులతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తులను మరలా తిరిగి మీరు కనుక మీ జీవితంలో వారికి స్థానం కల్పించారంటే కనుక మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా వారి వలన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయక తప్పదు. మరి అంటే ఏంటంటే అండి, మనకు ఏదో ఒక ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఎప్పుడు కూడా ఉండకూడదండి. వారి ప్రేమైన, కోపమైన, అహంకారమైన ఇక ఏవైనా కానీ మన దగ్గర ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. పోనీలే వీడికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం, లేదంటే ఏదైనా కానీ నలుగురిలో కొంచెం ఏది లేకపోయినా కొంచెం స్టేటస్గా బిహేవ్ చేయాలని చెప్పి నలుగురిలో కొంచెం ఏదైనా అంటే బిల్డప్ ఇస్తూ ఉంటారని వీడు బతికింతే అన్నట్లుగా మనకు ముందు నుంచి వాడి గురించి తెలిసినే ఉండాలి. ఇలా కాకుండా ఒక్కసారిగా అంటే మనల్ని కొంచెం గిల్టీగా మనకు మనమే మీరు దేనికి పనికిరారని చెప్పి నలుగురిలో ఎవరైతే మనల్ని పదే పదే కించపరుస్తూ మనల్ని వేస్ట్ అని చెప్పి మన నుండి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా మనకి ఏదైనా ఒక స్టేటస్ వచ్చిందని చెప్పి మన దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా వారు ఏదైనా అవకాశం కోసమైనా రావాలి, లేదంటే వారికి ఏదైనా అవసరం కోసమైనా రావాలి. కాబట్టి ఈ రెండు విషయాలను కూడా మీరు మనసులో ఉంచుకొని ఆ వ్యక్తులు మరలా మీ జీవితంలో రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి
వస్తే మాత్రం ఏదో ఒక సందర్భంలో వారికి తగిలినటువంటి జవాబునైతే అతి కూడా కోపంతో కాకుండా సున్నితంగా వాళ్ళైతే తిరస్కరించండి. ఇక అలాగే రేపటి రోజున సరదా కోసము మీరు పాత స్నేహితులు కలుసుకుంటారు. వారితో చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తారు. బయటకు వెళ్తారు. చాలా సమయాన్ని వారితో స్పెండ్ చేయడమే కాకుండా చిన్ననాటి మిత్రులను కలుసుకున్న తర్వాత చిన్నప్పటి విషయాలను కూడా ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని చాలా ఆనందంగా రేపటి రోజున మీరైతే లైఫ్ని లీడ్ చేయబోతున్నారని చెప్పుకోవాలండి. సంతోషం, ఆనందము ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే మీరు రిలాక్సేషన్ వల్ల మీరు మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోబోతున్నారు. అలాగే పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు, లాభాలను పొందుతారండి. ఈ రాశి వారు అలాగే ఒక పాత ఒప్పందం మీకు కొన్ని సమస్యలు కూడా కలిగించడం వంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలని అనుకుంటున్నారా? అలాగే మీ యొక్క వస్త్రధారణ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. లేదంటే మీ ప్రియమైన వారి యొక్క కోపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వస్త్రధారణ విషయంలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను, కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చినప్పటికీ చిట్కాను తెలుసుకుంటారు. కాబట్టి మీకు కలిగినటువంటి మంచి విషయాలను వారి ద్వారా తెలుసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వినడము, చూడడము చేయండి. దానివల్ల ఫ్యూచర్లో మీకు ఏదైనా కానీ అంటే వారి యొక్క సలహాలతో కావచ్చు, లేదంటే ఏదైనా వారు ఇచ్చేటువంటి మంచి మాటలు కావచ్చు, మీకు ఫ్యూచర్లో ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. అలాగే మీకున్నటువంటి అభిరుచులు రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామిని తెలుసుకొని మీకు చక్కగా ఇంట్లో మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ కూడా చేసి పెడుతుంది. అలాగే మీ పాత స్నేహితులు కూడా కలుసుకోవడం వల్ల వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళటము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా ఉత్సాహంగా మీ మనసును ఉంచేలా చేస్తాయి. అలాగే కొన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి కొన్ని మాటలను మీ నుండి నిరాకరించవచ్చు. దానివల్ల మీకు కొంచెం కోపం అయితే కలుగుతుందండి. అయితే ఎటువంటి ఇబ్బంది కూడా కనిపించడం లేదు. చక్కగా మీరైతే మరలా వెంటనే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మరలా రియలైజ్ అయితే అవుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా వ్యాపార రంగానికి చెందిన వారికి ఇలా ఏ రాశి వారికైనా కూడా రేపటి రోజున మీ యొక్క వృత్తి రంగానికి సంబంధించి ఎవరైనా కానీ రేపటి రోజున అన్నీ కూడా మీ పనుల్లో అనుకూలమైనటువంటి మంచి మార్పులే చూస్తారు. అలాగే కుతూహలాన్ని రేకెత్తించేటువంటి మంచి విషయాలు కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు. అలాగే ఆ విధంగా మానసిక వ్యాయామం కూడా చేసుకుంటారండి. ఇక మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టేటువంటి మూడ్లో ఉంటారు. కానీ మరలా మీరు ఇలా చేస్తే ఎందుకు చేశామని చెప్పి బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు తెలిసినటువంటి వ్యక్తులతో ఎక్కువగా మీ యొక్క విషయాలు చెప్పుకోవడం కానీ మీ బలహీనతలు వారి గురించి వారికి చెప్పుకొని మరలా అయ్యో ఎందుకు చెప్పామని చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి మరలా ఎక్కువగా ఆలోచించే విషయాలు కూడా జరుగుతాయి. కాబట్టి మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే ఆ వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడాలన్నట్లుగా ఉండండి. ఇక ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. అలాగే మీ ప్రియమైన వారి యొక్క మనసును రేపటి రోజు మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరు ఉండే చోటుకు మీ యొక్క పై అధికారిని అలాగే సీనియర్ను ఆహ్వానించడానికి కూడా రేపటి రోజున మీరు పూనుకుంటారు. అలాగే డబ్బు, ప్రేమ, కుటుంబం వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మీ మైండ్ని అయితే డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా చేసుకోకండి. ఆధ్యాత్మికంగా మీ యొక్క మనసును మళ్లించండి. అలాగే ఆత్మసంతృప్తి కోసము ఎక్కువగా ఆలోచనలు చేయాలి. కానీ డబ్బులు ఇలాంటివన్నీ కూడా శాశ్వతం కాదని చెప్పి తెలుసుకోండి. డబ్బు మీరు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం అనేది మీరు కొనుక్కోలేరండి. కాబట్టి డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం తప్ప. కాబట్టి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి మనకు తెలుసు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం కోసం మీరు మనసును ఎక్కువగా చికాకులు, డిప్రెషన్స్కు ఇలాంటివి ఏమీ కూడా గురి కాకుండా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క భక్తి గీతాలను ఆలకించడం, దేవాలయాలకు వెళ్ళి రావడము ఇలాంటివి చేయటం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.